మీకు కనిపిస్తున్న క్రోమ్బుక్ వచ్చేసి ఏసర్కి సంబంధించిన 714 మోడల్ అండి. దీంట్లో మీకు గూగుల్ క్రోమ్ ఓఎస్ అయితే ఉంటుంది. నేను విండోస్ 11 అయితే దీన్ని అప్డేట్ అయితే చేశాను. చూసారు కదా. దీని యొక్క ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ కార్డ్స్లో కానీ ఉంటుంది. మీరు కూడా విండోస్తో అప్డేట్ అయితే చేసుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏసర్ క్రోమ్బుక్లో మనం విండోస్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూజ్ అయితే చేస్తున్నాం. ఇది విండోస్ 10 అండి. సో దీన్ని మనం ఈ రోజు వీడియోలో మనం టైనీ విండోస్ 11 అయితే అప్గ్రేడ్ అయితే అవుతున్నాం. దానికి కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా ఆల్రెడీ డెస్క్టాప్ మీద రెడీ అయితే చేసుకున్నాను. సో దీనికి కావాల్సిన టూల్ రోపాస్కి సంబంధించిన టూల్ అయితే ఒకటి కావాల్సి ఉంటుంది. గూగుల్లో చెక్ చేసి రోపాస్ 3.2 డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే మనకు ఒక ISO ఇమేజ్ అయితే కావాలి. నేను టైనీ 11 అయితే యూజ్ చేస్తున్నాను. దీని యొక్క ప్రాపర్టీ చూసినట్లయితే 2.95 GB అయితే ఉంది. మీరు విండోస్ 10 కానీ 11 కానీ ఫుల్ వెర్షన్ యూజ్ చేసినట్లయితే మీకు దగ్గర 5 GB అయితే ఉంటుంది. నేను టైనీ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు పెన్ డ్రైవ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక పెన్ డ్రైవ్ని మీ ల్యాప్టాప్ లేదా క్రోమ్బుక్, అంటే ఇది కస్టమైజ్ చేసిన క్రోమ్బుక్ కనుక ఇది ల్యాప్టాప్తో సమానం. సో ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి. ఆ పెన్ డ్రైవ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ రెండు ఆప్షన్ వచ్చేసి ISO ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం డెస్క్టాప్ మీద ISO ఫైల్ని అయితే పెట్టుకోవడం అనేది జరిగింది. టైనీ 11 అండి. దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు GPT అని ఉంటుంది. మీరు లేటెస్ట్ క్రోమ్బుక్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసినట్లయితే GPT సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఓల్డ్ వెర్షన్ అయితే MBR అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు బూటింగ్ అనేది అవ్వదు. ప్రజెంట్ ఈ ల్యాప్టాప్ GPTలో పనిచేస్తుందండి. సో మీకు ఆటోమేటిక్గా UEFI నాన్ CSM అనేది వస్తుంది, వదిలేయండి ఇది. అలాగే టైనీ యొక్క నేబుల్ వస్తుంది, వదిలేయండి. ఇక్కడ 4032 అని వస్తుంది, అది కూడా అలాగే వదిలేయండి. ఇక్కడ స్టార్ట్ బటన్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా టిక్ మార్క్ ఉంటే తీసేయండి, అలాగే నేమ్ ఉంటే తీసేయండి, అవసరం లేదు. ఓకే. అలాగే దీంట్లో ఉన్న స్టోరేజ్, అంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్న స్టోరేజ్ అంతా కూడా డిలీట్ అవుతుంది. ఓకే. సో మనకు డిలీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫైల్స్ అనేవి కాపీ అనేది స్టార్ట్ అవుతుంది. 100% వచ్చే వరకు వెయిట్ చేయండి. తర్వాత మీరు ISO ఫైల్ అయితే బూటింగ్ అయితే అయిపోయినట్టే. ఆ బూటింగ్ అయిన పెన్ డ్రైవ్తో మీరు OSని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టైం ఒక 20 minutes వరకు టైం తీసుకుంటుంది. మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ స్పీడ్ని బట్టి ఇక్కడ ఉంటుందండి. ప్రస్తుతం మనం ఇచ్చేసిన ల్యాప్టాప్ వచ్చేసి i5 8th gen ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ అండి ఇది. ఈ విధంగా మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ని అయితే తయారు చేసుకుని మీరు విండోస్ కానీ విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మీకు మీరుగా మీ ల్యాప్టాప్లో ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చండి. ఒకసారి మీరు పెన్ డ్రైవ్ క్రియేట్ చేసుకున్నారు అంటే ఆ పెన్ డ్రైవ్ అలా దాచుకున్నట్లయితే సరిపోతుంది. మీకు ఆ OS ఆటోమేటిక్గా బూటింగ్ ఇవ్వడం ద్వారా మీకు అప్డేట్లన్నీ కూడా ఏమైనా కరెక్ట్ అవి ఫైల్స్ పోయినా కానీ మీరు రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. మినిమం 10 GB వచ్చేసి మనకు 8 GB అయితే ఉండాలి. ఒకవేళ మీరు విండోస్ 11 యూజ్ చేసినట్లయితే 16 GB అయితే తీసుకోండి. లైట్ వెర్షన్లో అయితే మీ సాఫ్ట్వేర్ 3 GB 4 GB ఉన్నట్లయితే 8 GB సరిపోతుందండి. 4 GB కన్నా ఎక్కువ OS తీసుకున్నట్లయితే మీరు ఒక 10 GB కంటే ఎక్కువ ఉన్న మెమరీ కార్డు కానీ పెన్ డ్రైవ్ కానీ యూజ్ చేయవలసి ఉంటుంది. సో మీరు 3.2 యూజ్ చేసినట్లయితే కొంచెం స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ మనం దీంట్లో మనకు HP సంబంధించిన ఒక 8 GB స్టిక్ని అయితే యూజ్ చేస్తాం. ఇది స్లోగా ఉంటుంది. 2.0 అండి. సాధ్యమైనంత వరకు 3.0 అయితే యూజ్ చేయండి. స్పీడ్ అనేది ఉంటుంది. మీకు ఈ ఫైల్స్ కాపీ అనేవి ఒక 10 minutesలో కంప్లీట్ అవుతాయి. మనం 2.0 యూజ్ చేయడం వల్ల కొంచెం లేట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ అయితే తయారైతే చేసుకోవచ్చు. బూటబుల్ పెన్ డ్రైవ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ విధంగా OSని అయితే మనం బూటబుల్ పెన్ డ్రైవ్ని యూజ్ చేసి చేసుకోవాలో మీకు చూపిస్తాను. ప్రస్తుతం మనం ల్యాప్టాప్ అయితే యూజ్ చేయట్లేదు. ఏసర్కి సంబంధించిన క్రోమ్బుక్ 714 మోడల్ని మనం విండోస్ 10 అయితే అప్గ్రేడ్ అయితే చేసాం. ప్రజెంట్ అయితే OS మనం మాత్రం విండోస్ 11కి అయితే వెళ్తున్నామండి. సో ఈ విధంగా OSని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. కాపింగ్ ఫైల్స్ 49% అయితే కంప్లీట్ అయింది. 50. చాలామంది క్రోమ్బుక్ యొక్క డ్రైవర్స్ అయితే అడుగుతున్నారు. మీకు రాబోయే వీడియోస్లో అయితే ఈ ఏసర్ క్రోమ్బుక్ యొక్క డ్రైవర్స్ ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. టచ్ ప్యాడ్ డ్రైవర్స్, అలాగే USB స్పీకర్కి సంబంధించిన డ్రైవర్స్, అలాగే గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ అన్నీ కూడా మీకు రాబోయే వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రజెంట్ ఈ వీడియో ఏసర్కి సంబంధించింది. ఓల్డ్ వీడియోలో మీకు HP క్రోమ్బుక్ అయితే మీకు అప్డేట్ అయితే చేశాను. విండోస్ 10తో అప్గ్రేడ్ అయితే అవ్వం. సో మీ దగ్గర ఏదైనా HP సంబంధించిన క్రోమ్బుక్ ఉన్నట్లయితే ఆ వీడియో చూసి మీరు కూడా OSని అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఆ వీడియో యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే ఛానల్లో
మీరు ఛానల్ నేము అలాగే హెచ్పి క్రోమ్బుక్ టు విండోస్ 10 అని చెక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా వీడియో అయితే ఓపెన్ అవుతుంది. లేదా పాపులర్ వీడియోస్లో మీకు 4th వీడియో 5th వీడియో అయితే కనిపిస్తుంది. మీరు హెచ్పి క్రోమ్బుక్ యూజ్ చేసినట్లయితే ఆ వీడియో అయితే చూడండి. ఒకవేళ మీరు యాసర్కి సంబంధించిన ఈ క్రోమ్బుక్ యూజ్ చేసినట్లయితే ఈ రాబోయే వీడియో చూసినట్లయితే మీరు ఈజీగా అయితే అప్డేట్ అయితే అవ్వచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీకు క్రోమ్బుక్ అయితే 15K అయితే వస్తుంది, i5 8th Gen. అదే మీరు ల్యాప్టాప్ తీసుకున్నట్లయితే ఒక 30K బడ్జెట్ అయితే ఉండాలి సెకండ్స్లోనే. సో ఈ విధంగా దాని యొక్క ప్రైస్ అనేది వేరియేషన్ అయితే పెరిగిపోతుంది. సో దానికోసం నేను క్రోమ్బుక్ని అయితే తీసుకుని విండోస్ 10తో అప్డేట్ అయితే అవుతున్నాను. దీనివల్ల మనకు ఒక 10 to 12K సేవ్ అయితే అవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత టైం కూడా పడుతుంది. నాకైతే 2 days అయితే పడింది. ప్రజెంట్ ఉన్న ఈ క్రోమ్బుక్ అయితే నన్ను 3 days అయితే ఏపుతుంది. ఎందుకంటే దీంట్లో మనకు ఇక్కడ కనిపిస్తున్న పవర్ బటన్ అయితే పనిచేయలేదు. మెయిన్గా క్రోమ్బుక్లో పవర్ బటను, అలాగే రీఫ్రెష్ బటను, అలాగే ఎస్కేప్ బటను, ఈ 3 బటన్లు పనిచేసినట్లయితే విండోస్ అయితే ఈజీగా అప్గ్రేడ్ అయితే అవ్వచ్చండి. ముందు దీంట్లో ఉన్న బయోస్ని అయితే ఫ్లాష్ చేయవలసి ఉంటుంది. క్రోమ్ బయోస్ని ఫ్లాష్ చేసి మనం విండోస్ సంబంధించిన డ్రైవర్స్ అయితే మనం బయోస్ చిప్లో అయితే ప్రోగ్రామింగ్ అయితే చేయాలి. దానికోసం మనకు ఈ 3 బటన్స్ మెయిన్గా పనిచేయాలండి. దానికోసం నాకు స్విచ్ ఆఫ్ బటన్ లేట్ అవ్వడం వల్ల కొంత టైం అయితే ఎక్కువ తీసుకుంది. మొత్తం మీద ఫైనల్గా మనం స్విచ్ని అయితే డైరెక్ట్ అయితే చేసి ఈ క్రోమ్బుక్ని అయితే ఓఎస్ అయితే చేంజ్ అయితే చేశాను. సో మీకు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ అండ్ కార్డ్స్లో కానీ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం వచ్చినట్లయితే మీరు స్విచ్ రిపేర్ అయితే చేసుకుని మీరు కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి అయితే రావచ్చండి. మనకు ప్రజెంట్ ఇది 71% అయితే కంప్లీట్ అవ్వండి. 76% 100% కంప్లీట్ అయిందంటే మన యూఎస్బి పోర్టబుల్ పెన్ డ్రైవ్ అనేది క్రియేట్ అవ్వనట్టే. ప్రజెంట్ 97% అయితే కంప్లీట్ అయితే ఉంది. ఓకే, మనకు ఫైనల్గా అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఇక్కడ క్లోజ్ అని బటన్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ స్టార్ట్ నొక్కినట్లయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. క్లోజ్ చేయండి. సో ఒకసారి పెన్ డ్రైవ్ అయితే చూడండి, టైనీ. ఓకే, దీని యొక్క ప్రాపర్టీస్ అయితే చూద్దాం. 2.95 GB మనకు ఇదైతే స్పేస్ అయితే తీసుకుంది. మిగిలిన 4.50 GB ఫ్రీ స్పేస్ అయితే ఉంది. 8 GB పెన్ డ్రైవ్ అండి. సో మనం పోర్టబుల్ పెన్ డ్రైవ్ని అయితే క్రియేట్ అయితే చేసాం. అలాగే ఇప్పుడు మనం విండోస్ వేస్తున్నాం కనుక మనకు డెస్క్టాప్ మీద మీకు కావాల్సిన ఫైల్స్, అలాగే సీలో అంటే డౌన్లోడ్స్లో కానీ ఎక్కడైనా సరే మీ ఫైల్స్ ఏమైనా కావాల్సి ఉంటే వాటిని అన్నీ కూడా వేరే ప్లేస్కి అయితే మూవ్ చేసుకోండి. లేదంటే మీకు ఈ ఫైల్స్ అన్నీ కూడా మిస్ అవుతాయండి. సో ప్రస్తుతం నాకు ఈ ఫైల్స్ అయితే అవసరం అయితే లేదు, డిలీట్ అయితే చేస్తున్నాను. పోర్టబుల్ పెన్ డ్రైవ్ అయితే ఆల్రెడీ కనెక్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి రీస్టార్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎస్కేప్ బటన్ అని ఉంటుంది, దీన్ని అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒకసారి షట్ డౌన్ అవ్విన తర్వాత ఆన్ అవ్వే టైంలో ఇలా ఎస్కేప్ అని బటన్ క్లిక్ చేసినట్లయితే మనకు బూట్ మేనేజర్ సెటప్ అయితే వస్తుంది. అప్పుడే మీరు విండోస్ ఓఎస్ అయితే వేయగలరండి. సో మనకు బూట్ మెనూ సెటప్ అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు బూట్ మెనూ సెటప్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు కీబోర్డ్లో ఉన్న అప్ అండ్ డౌన్ బటన్స్ని యూజ్ చేయాలి. యారో బటన్స్ అప్ అండ్ డౌన్. ఇక్కడ బూట్ మెనూపై క్లిక్ చేసి ఎంటర్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ నేమ్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ నేను హెచ్పికి సంబంధించిన V220W పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేశాను. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కీబోర్డ్లో ఎంటర్. సో మనకు ఓఎస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రజెంట్ మనం విండోస్ 10 నుంచి విండోస్ 11 టైనీ వెర్షన్కి అయితే అప్డేట్ అయితే అవుతున్నాం. ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి క్రోమ్బుక్ క్రోమ్బుక్ 714 మోడల్. దీని యొక్క ఓఎస్ అయితే ఈ విధంగా అయ్యాలి. సో మనం యూజ్ చేస్తుంది వచ్చేసి i5 8th జనరేషన్ సంబంధించిన క్రోమ్బుక్ విండోస్ 11తో అప్డేట్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు అందరికీ తెలిసిందే. స్టార్టింగ్ సెటప్ అని వస్తుంది, కంట్రీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని మీరైతే ఓఎస్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంగ్లీష్ అలాగే కంట్రీ లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇక్కడ మీ కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ డ్రైవ్లు అయితే చాలా రకాలుగా కనిపిస్తున్నాయి.
దీంట్లో పనికి లాని ఏమన్నా ఉంటే డిలీట్ అయితే చేయండి. డిలీట్. అలాగే ఓల్డ్ సి డ్రైవ్ వచ్చేసిద్దండి. అలాగే ఇంకొకటి 10 GB ఉంది కదా, ఇది నా పార్టీషన్ డ్రైవ్. దీంట్లో డేటా అయితే ఉంది, అది డిలీట్ చేసినట్లయితే మీ డేటా పోతుంది. నేను సి డ్రైవ్ ఒకటి డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేసినట్లయితే మనకు సి డ్రైవ్లో ఓఎస్ అనేది ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనం టైనీ ఓఎస్ యూజ్ చేస్తున్నాం కనుక కొంచెం ప్రాసెసింగ్ అనేది స్పీడ్గా జరుగుతుందండి. మీకు నార్మల్ ఓఎస్ విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ ఫుల్ వెర్షన్ వేసినట్లయితే మీకు ఒక 30 minutes అయితే తీసుకుంటుంది. ఇది టైనీ ఓఎస్ వేయటం వల్ల ఏంటంటే మీకు ఒక 15 minutes లోపలనే ఓఎస్ అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. మనకు చాలా స్పీడ్గా అవుతుంది. మీరు ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసే టైంలో అప్డేట్ అయితే ఆఫ్లో ఉంచుకోండి. అంటే ఇంటర్నెట్ని అయితే డిస్కనెక్ట్ అయితే చేయండి. ఇంటర్నెట్ కనెక్ట్ చేసినట్టయితే మీకు అప్డేట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలాగే ఎక్కువ వెయిట్ అయితే అయిపోతుందండి. సి డ్రైవ్ అంతా కూడా మీకు ఫుల్ అయిపోతుంది. సో అప్డేట్ మీకు కావాల్సినవన్నీ కూడా తర్వాత చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్నెట్ లేకుండా ఓఎస్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి. మనకు మధ్య మధ్యలో ఈ విధంగా మన పీసీ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఎంటర్కి అయితే ఎంటర్ చేయమంటుంది. ప్రజెంట్ మనం ఇది 64 సంబంధించిన ప్రాసెసర్ అండి ల్యాప్టాప్లో ఉన్నది. సో అందుకనే నేను 64 వెర్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఒకవేళ మీది ఓల్డ్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అన్నట్లయితే 32 బిట్ ఉన్నట్లయితే మీరు 32 బిట్ని అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇది 64 ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కనుక నేను 64 వెర్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాను. మీరు తారుమారు చేసినట్లయితే మీకు ఓఎస్ అనేది ఇన్స్టాలేషన్ అయితే అవ్వదండి. ఓఎస్ వేసే టైంలో మీరు వైర్డ్ కానీ వైర్లెస్ కానీ మౌస్ని అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనకు కీబోర్డ్లో ఉన్న కీస్ పనిచేయవు, అలాగే టచ్ ప్యాడ్ అయితే పనిచేయదండి. సో డ్రైవర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు వైర్డ్ కానీ వైర్లెస్ కానీ ఒక యూఎస్బీని కనెక్ట్ చేసినట్లయితే మీకు సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఓఎస్ అంతా అయిన తర్వాత డ్రైవర్స్ వేసిన తర్వాత మీకు టచ్ ప్యాడ్ అయితే పనిచేస్తుంది. అప్పటి వరకు టచ్ ప్యాడ్ అయితే పనికిరాదండి. సో అటువంటిప్పుడు మీరు ఇలా యూఎస్బీ అడాప్టర్ని యూజ్ చేసి మౌస్ కనెక్ట్ చేసి ఓఎస్ని అయితే వేయాలండి. సో మనకు మౌస్ పాయింటర్ అయితే వచ్చింది. మనకు విండోస్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే క్రోమ్బుక్ని విండోస్తో అప్డేట్ చేసామంటే మనకి ఈ లోగో అయితే వస్తుంది. మైక్రోటెక్స్ బాక్స్ సంబంధించిన లోగో అండి. ఇది ర్యాపిడ్ బొమ్మ అయితే వస్తుంది. మన బయోస్ చిప్లో ఉన్న క్రోమ్ సంబంధించిన బయోస్ని అన్ని కూడా డిలీట్ చేసి మైక్రోటెక్ సంబంధించిన బయోస్ని అయితే ప్రోగ్రామ్ చిప్లో అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశాను. కొన్ని మదర్ బోర్డ్స్లో మనం ఆ చిప్ను బయటికి తీసి ప్రోగ్రామింగ్ చేయాలి. అలాగే ఓల్డ్ బయోస్ని అయితే డిలీట్ అయితే చేయాలి. అటువంటిప్పుడు మీరు ల్యాప్టాప్ మొత్తం ఓపెన్ చేయవలసి ఉంటుంది. దీనికి కూడా అదే ప్రాసెస్ అయితే జరిగింది. మదర్ బోర్డ్లో ఉన్న బయోస్ చిప్ని అయితే బయటికి తీసి దాంట్లో ఉన్న బయోస్ని ఫ్లాష్ చేసి అప్పుడు కొత్త బయోస్ విండోస్ ఫర్మ్వేర్తో అయితే అప్డేట్ అయితే చేశాను. అప్పుడు మనకి ఇది విండోస్కి అయితే సపోర్ట్ అయితే చేసింది. ప్రజెంట్ మనకు విండోస్ 11 లోగో అయితే రావటం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. ఆల్రెడీ మనం ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం కనుక డిఫాల్ట్గా ఇండియా వచ్చింది. ఓకే, నెక్స్ట్ కీబోర్డు ఇంగ్లీష్ ఇండియా ఎస్. ఒకవేళ మీరు యూఎస్ వాళ్ళు అయితే యూఎస్ పెట్టుకోండి. అలాగే మీకు ఇక్కడ యాడ్ లేఅవుట్ కీబోర్డ్ వస్తుంది. అంటే మీకు స్క్రీన్ మీద కీబోర్డ్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి. కొన్ని క్రోమ్ బుక్స్లో కానీ కొన్ని ల్యాప్టాప్స్లో కానీ కీబోర్డు కీస్ అయితే పనికిరానప్పుడు మీకు ఈ కీబోర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కీబోర్డ్లో ఒక స్విచ్ ఆఫ్ బటన్ తప్ప మిగతా అన్ని పనిచేస్తున్నాయి. స్విచ్ ఆఫ్ బటన్ అనేది దాంట్లో ఉండదు కనుక మనకు కీబోర్డ్ అయితే అవసరం అయితే లేదు. స్కిప్. అలాగే ఇంటర్నెట్ అడుగుతుంది, స్కిప్. ఇంటర్నెట్ మీరు తర్వాత అయితే కనెక్ట్ అది చేసుకోండి. మీకు ఇప్పుడు విండోస్ కంప్లీట్ అవ్వదు కనుక కీబోర్డ్ అయితే పనిచేస్తుంది. కీబోర్డ్లోనే మీరు నేమ్ అయితే ఇచ్చుకోండి. నేను నా నేము అలాగే ఈ క్రోమ్బుక్ యొక్క మోడల్ నెంబర్ అయితే ఇస్తున్నాను, SR714. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ కావాలితే ఏదో ఒక నెంబర్ అయితే ఇచ్చుకోండి, నేను ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడ లొకేషన్ అలాగే ఫైండ్ మై డివైస్ ఇవన్నీ ఉంటున్నాయి. కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని ఆప్షన్లని డిలీట్ అయితే చేసేయండి. నేను అన్నీ కూడా అన్టిక్ అయితే పెట్టాను. యాక్సెప్ట్.
మనకు ఒకసారి రీస్టార్ట్ అవి ఆన్ అవుతుంది. హాయ్. సో మన విండోస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఈ టైంలో పవర్ అనేది ఎప్పుడు కూడా ఆఫ్ అవ్వకూడదండి. ఒకవేళ మీ బ్యాటరీ అనేది సరిగా లేకపోయినా, ఛార్జింగ్ లేకపోయినా మీరు ఛార్జర్ని కనెక్ట్ చేసి ఓఎస్ అయితే వేయండి. లేదంటే మీకు బయోస్ చిప్లో ఉన్న ఫార్మవేర్ అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. అటువంటిప్పుడు మీరు ఓఎస్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయలేరు. మరలా ఆ చిప్ బయటకు తీయడం కానీ, లేదా ఆ చిప్కి కనెక్టర్ పిన్స్ కనెక్ట్ చేసి ప్రోగ్రామింగ్ అయితే చేయవలసి ఉంటుంది. సో అది పెద్ద తలక పడుతుంది. సో దానికోసం మీరు సింపుల్గా ఛార్జర్ కనెక్ట్ చేసి ఓఎస్ అయితే వేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఎస్ వేసే టైంలో మీకు పవర్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఇక్కడ మనకు డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ అని వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనే టర్న్ ఆఫ్ అయితే చేయొద్దు. అలాగే మీకు క్రోమ్బుక్ మోడల్ నెంబర్ మరలా చూపిస్తున్నాను చూడండి. చేంజ్ అయితే చేశాను అనుకుంటూ ఉంటారు. ఏఎస్ఆర్ క్రోమ్బుక్ 714 అండి. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే సంబంధించిన క్రోమ్బుక్. సో మనకు విండోస్ 11 అయితే కంప్లీట్గా అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశాము. సో వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు కంప్లీట్గా మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూపించాను. ఓకే, సెట్టింగ్స్ చూడండి. మనకు విండోస్ అప్డేట్ కూడా ఉంది. కావాలంటే ఇక్కడ చెక్ అప్డేట్ ద్వారా మీరు డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. బ్లూటూత్ సిస్టమ్ అబౌట్. సో మనం దీంట్లో ఉన్న ప్రాసెసర్ వచ్చేసి i5 సంబంధించిన 8500 ప్రాసెసర్ అండి. 8250U అండి, అంటే 8th జనరేషన్ ప్రాసెసర్. దీంట్లో 8GB ర్యామ్ అయితే ఉంది. సో 7.90 GB అయితే ఫ్రీగా అయితే ఉంది. ప్రజెంట్ మనం 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసాం. ప్రజెంట్ విండోస్ 11 Pro అండి. ఇది విండోస్ వెర్షన్ వచ్చేసి 22H2 అండి. నేను ఇన్స్టాలేషన్ చేసిన డే వచ్చేసి 12 మార్చి 2026. సో ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు విండోస్ని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఏఎస్ఆర్ క్రోమ్బుక్లో మీరు ఈ విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేసుకుని రన్ చేసుకోవచ్చు అండి. వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు వీటి యొక్క డ్రైవర్స్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.